విశాఖలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశం నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్, యువత ఆత్మహత్యలపై D5 న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అనపర్తిలో క్రికెట్ బెట్టింగ్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో స్టడీ చేస్తానని, దీనిపై విచారించి యాక్షన్ తీసుకుంటానని ఆయన తెలిపారు. క్రైమ్ తగ్గించాలనే దానిపై ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల మీద దృష్టి పెట్టామని తెలిపారు. నేను ఒకసారి స్టడీ చేస్తాను. నాకు ఐడియా లేదు పూర్తిగా చెప్పింది. అది స్టడీ దాట్ ఎందుకంటే మీరు అనపత్తిలో అంటున్నారు, అనపత్తిలో ఉందో అనపత్తి కానీ తెలుసుకొని చర్యలు తీసుకుంటాం. ఏదైనా చెప్పండి, నేను చెప్తాను. ఇందాక ఏ విధంగా అయితే నేను ఏ క్రైమ్ జరిగినా కానీ ఏ విధంగా సైంటిఫిక్గా చేస్తామో అదేవిధంగా క్రైమ్స్ తగ్గించడం గురించి, అంటే నార్మల్గా ఒక మర్డర్ కేసు అయితే చెప్తే దాని గురించి అవగాహన కార్యక్రమాలు చేయము, అవి కూడా అవగాహన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనగా ఉన్నాం. ఏ విధంగా క్రైమ్ తగ్గించాలి, ఏ విధంగా ప్రజల్లో మార్పు తీసుకోవాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా దాంతోపాటు మాకు చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే సీఎం గారు కూడా చెప్పారు, ప్రజల నుంచి కూడా అవసరమైన మేరకు సలహాలు తీసుకోండి, సజెషన్స్ ఏదైనా సలహాలు ఉంటే తీసుకొని చెప్పారు. మీరు చెప్పిన దాన్ని కూడా ఆ దృష్టిలో నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అది ఎలా ఉందనేది ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాను. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ మధ్యకాలంలో లాంగ్ టైం ఎస్ఐలు మారిపోతారు, ఇన్స్పెక్టర్ మారుతారు, కొంచెం మీకు టైం పడుతుంది. మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల నిన్నే ఛార్జ్ తీసుకోవాలని చెప్పారు, ఇవాళ కొంతమంది ఛార్జ్ తీసుకోవాలని చెప్తున్నారు 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్. సో కొంచెం టైం పడుతుంది. మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ అదే 15 డేస్ అందరూ ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు అందరూ కూడా అదేవిధంగా మీరు చూసారు, ముందు జిల్లా ఎస్పీలు మారారు, కొంతమంది అడిషనల్ ఎస్పీలు మారారు, ఇంకా కొంతమంది అడిషనల్ ఎస్పీలు రావాల్సింది, డిఎస్పీలు మారాలా, ఇన్స్పెక్టర్లు మారాలా, మారిపోయినాక అన్ని మార్పులు చెప్తాను. ఎస్ చెప్పమ్మా. అది విల్ గివ్ అ ఛాన్స్ టు లేడీ. చెప్పమ్మా. సి 100 డేస్లో పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పట్లేదు. ఇప్పుడు కూడా మొత్తం ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి టైం పడుతుంది, ఇంకా టేక్స్ టైం. బట్ 100 రోజులు ఏంటంటే ఫోకస్గా చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాగు చేసే సమయం, సీడీ వేసే సమయం. సో దాన్ని ఆపటట్లాగా అదేవిధంగా కాలేజీలకి, స్కూల్స్కి మా వాళ్ళు వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక విజయనగరం ఎస్పీ చెప్తూ ఉన్నారు, ఆయన సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని వాళ్ళ జిల్లా ఉన్న కాలేజీలందరికీ వెళ్ళి వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దిస్ ఈజ్ వాట్ ఇస్ ఇట్ ఒక సర్టిఫికేట్ కూడా ఆ కళాశాలకు ఇస్తూ ఉన్నారు. ఆ కాలేజీకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇది ఇది అవేర్నెస్ అగేన్స్ట్ డ్రగ్స్ అన్నారు కదా, వీ స్టాండ్ అవేర్నెస్ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి చెప్తున్నారు. ఆ జిల్లా దగ్గరకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తూ ఉన్నారు. సో అన్ని రకాలు చేస్తూ ఉన్నాము. అవగాహన సదస్సులు పెట్టడం అయితే ఇవన్నీ చేయడం ద్వారా ముందు ఒక కొలిక్కి తీసుకొస్తాం, మేనేజబుల్ లెవెల్కి తీసుకొస్తాం. అంటే మేనేజబుల్ లెవెల్కి తీసుకొచ్చాక దాన్ని పూర్తిగా చేసేలా ప్రయత్నిస్తాం. ఏమ్మా 1972 is a number. Maybe in a day or two it will activate everywhere. ఇంకా ఎన్ని జిల్లాలో వస్తుంది, ఇంకా 3-4 జిల్లాలో ఇంకా యాక్టివేట్ కావాలమ్మా. అది అయిపోతూనే అవుతుంది 2-3 డేస్. పూర్తిగా కొలాప్స్గా అయితే అంతా కూర్చొని పనిచేయం కదా, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పొరపాట్లు జరిగినాయండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేని చోట ఎక్స్ట్రా కేసులు పెట్టి కన్నేసి లోపలేసిన కేసులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కంప్లైంట్లు ఇచ్చినప్పుడు సరిగా
స్పందించకుండా ఉన్నాయి. సో వీటన్నిటి సమీక్షించుకొని ఏదైనా సరే గతంలో జరిగిన తప్పేం జరిగితే కనెక్ట్ చేసుకుంటాం. అట్లా అని చెప్పేసి మనం పూర్తిగా నిరాశావాదంతో లేమేము. మాకు చాలా అందుకే చెప్తున్నాం, చాలా ఆప్టిమిస్టిక్ ఉంటాం. టేక్స్ అ లిటిల్ టైం, విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేస్తాము. అంతగా మేము భయపడిపోవాల్సిన అవసరం, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే డిపార్ట్మెంట్లో మెయిన్ డ్రగ్స్కి సంబంధించి కానీ కెమికల్స్ సంబంధించి కానీ ఐడెంటిఫై చేయడానికి సరైన ఎక్విప్మెంట్ కూడా లేదని చెప్పేసి వార్తలు వస్తే హోమ్ మినిస్టర్ కూడా యాక్సెప్ట్ చేశారు. అదే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మీకు చెప్పా కదా, వేలి ముద్రలు సరిగ్గా చేసుకోలేక మేము తెలంగాణ వాళ్ళతో మాట్లాడి చేస్తాం ప్రస్తుతం. ఇది ఎంత బాగుంటే ఒక 1 రోజుల్లోపు, ఎందుకంటే వాళ్ళు పిలిపించాము. మాకు ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చారో వాళ్ళు పిలిపించడం జరిగింది. వాళ్ళు నెల రోజుల క్రితం వచ్చి ఒకసారి నెల 15 రోజుల క్రితం ఒకసారి స్టడీ చేసి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు, మంగళగిరిలో ఉండి వాళ్ళు ఎక్విప్మెంట్ చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళే ఒక 2 సర్వర్లు తెచ్చి పెట్టారు. అది ఇది పనిచేస్తున్నట్లయితే మా ప్రాబ్లం ఉండదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అంతా బాగుంటే 1 వారం రోజుల్లో ఫింగర్ ప్రింట్స్ వరకు మాకు ఒక లెవెల్కి వచ్చేస్తాయి. అదేవిధంగా మిగతా అన్ని కూడా చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనం లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం, LHMS. వాటి కెమెరాలు అవి కూడా కొన్ని పనిచేయట్లేదు, కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లేదు. వాటిని అప్ చేస్తాం. ఇప్పుడు మాకు ఎట్లా నిధులు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వాటిలన్నిటికీ AMC మళ్ళీ పునరుద్ధరించి ఖచ్చితంగా వీటిని మళ్ళీ సరిపోయి చేస్తాం. మా పోలీసు శాఖలో ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా ఎక్విప్మెంట్ అయితేనేమి, అన్నింటి కూడా చిన్న పొరపాట్లు ఉంటే అన్నీ రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. మనం ఫార్చునేట్లీ కొంతకాలంగా చేసిన ఎఫెక్ట్ వలన, చర్యల వలన, తీసుకున్న చర్యల వలన మావోయిస్టు ప్రభావం చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే AOBలోనే మనకు ఉంది, మెయిన్గా చాలా వరకు తగ్గిపోయింది. అయితే అక్కడ ఎంతవరకు వాళ్ళ ప్రభావం ఉంది, అక్కడ వాళ్ళు ఇంటీరియర్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో ఎవరన్నా అలౌ చేసి, అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కువ రారని చెప్పిన వాళ్ళ సానుభూతి కోసం చేస్తున్నారా, లేక అంతకన్నా ఎక్కువగా వాటిలో గంజాయి వ్యాపారం చేసే వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారా ఈ సాగుని? మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గంజాయి వ్యాపారం చేసేటువంటి కింగ్ పిన్సే దీనికి ఎక్కువ స్పాన్సర్ చేసి మరీ చేస్తున్నారని మా ఇన్ఫర్మేషన్ ఉంది. మావోయిస్టుల కన్నా కూడాను మావోయిస్టు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది, ఇంతకుముందు ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది. సో ఏ విధంగా అనగా ఇటు గంజాయి వ్యాపారం చేసేటువంటి పెద్దలు స్పాన్సర్ చేసినా, లేదా మావోయిస్ట్ యొక్క సపోర్ట్ ఉన్నా, ఏదో ఉన్నా కానీ దీన్ని పూర్తిగా నిర్మూలించి మనకున్నటువంటి అపప్రదలను తొలగించుకోవాలి వీళ్ళ త్వరలో. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎక్కడ టెర్రర్ అఫెన్స్ జరిగినా ఫలానా చోట మూలాలు దొరికినాయని చెప్తారు. నేను పేరు చెప్పట్లా కావాలని, వేరే రాష్ట్రాలకు సంబంధించి. అదేవిధంగా గంజాయి అనగానే మన పేరే వస్తుంది. యాక్చువల్లీ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం ద్వారా ఎంతో మనకు వస్తుంది, మల్కాన్గిరి ఏరియా నుంచి. కానీ పేరు మాత్రం మనకు పడిపోయింది ఆల్రెడీ. ఆంధ్ర అంట అని మాట వచ్చేసింది. సో ఈ అపప్రదను పూర్తిగా తొలగించుకోవాలని, అదేవిధంగా పూర్తిగా గంజాయిని కంట్రోల్ చేయాలని అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం.